అంటే మధ్యాహ్నం పూట సంధ్యావందనం చేసుకోవడం బడుల్లో కానీ కార్యాల్లో కానీ అవ్వట్లేదు. శాస్త్రంలో విహిత శుచికాల జీవిత్వం తత్కాల జీవిత్వం అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మాధ్యాహ్నిక సంధ్య ఏం చేయాలి, చేయాలా వద్దా, శాస్త్రం దీంట్లో మార్పు ఏమైనా చెప్పిందా? అంటే శాస్త్రంలో దీంట్లో మార్పు అని అక్కడట్లా లేకపోయినప్పటికీ వెనకటి వాళ్ళు, ఇది కుదరనటువంటి వాళ్ళు వెనకటి వాళ్ళు ఒకటి ఏం చేసుకుంటూ వచ్చారు అని అంటే, ఒకట మానసికంగా చేయడం. ఎందుకంటే మానసిక పక్షం శాస్త్రంలోనే చెప్పారు. మళ్ళీ ఆ సందర్భం ఉన్న కాలంలోనే మానసికంగా చేయడం, లేదా అసలు సంపూర్ణంగా వదిలిపెట్టడం కంటే దాన్ని ప్రాతः కొంచెం కాల విపర్యయం అయినప్పటికీ కూడా, కాలం వ్యత్యాసం అయినప్పటికీ కూడా అనుష్ఠానం అనేది జరిగితే తద్వారా కించిత్ అయినా మనకి సంపూర్ణంగా చేయడం ద్వారా ఎంత ఫలం అనేది వస్తుందో దాన్ని అంత రాకపోయినప్పటికీ సంపూర్ణంగా త్యజించడం అనేది తప్పు. కాబట్టి కొంతమంది ఒక సంప్రదాయంలో ఏముందంటే ప్రాతసంధ్య అయిన వెంటనే దాన్ని కూడా చేసేసి వెళ్ళడం అని కూడా ఒక పక్షం వచ్చింది. అలా కూడా ఒకటి ఉంది. లేదు మధ్యాహ్న కాలంలోనే మానసికంగా చేయడం అనేటటువంటిది కూడా ఒక మార్గం ఉంది. అలా ఒకటి చేసేది కూడా ఉన్నది. ప్రాతకాలంలోనే ముందు ఈ సంధ్య చేసి రెండవ సంధ్యను కూడా చేసేసి, అంటే ప్రాత సంధ్య అయిన వెంటనే మధ్యాహ్నిక సంధ్యను కూడా అప్పుడే చేసేయడం. అంటే అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం జరిగినట్టు అవుతుంది, కానీ కాలం మాత్రం ఒకటి తేడా వస్తుంది అంతే. ఎందుకంటే అది అనివార్యమైనటువంటి ఉన్న పరిస్థితిని బట్టి, అనివార్యమైనటువంటి పరిస్థితిని బట్టి సంపూర్ణంగా త్యజించడం కంటే కాల విపర్యయం కొంచెం పర్వాలేదు అనేటటువంటి ఉద్దేశంతో అది ఒక రకంగా ఆచారంలో అట్లా వచ్చింది. లేదా మానసికంగా చేయడం, లేదా అది కుదరలేదు ఇది కుదరలేదు అని అంటే దాన్ని త్యజించినప్పుడు ఏది వస్తుందో దాన్ని పొందడానికి సిద్ధంగా ఉండడం అంతే. అంత మార్గం ఉంటుంది అది. అథవా ఉన్నటువంటి సమయంలోనే కొంచెం ఎక్కువ అనుష్ఠానం చేసుకోవడం. ఏంటంటే ఇప్పుడు అది చేయడం కుదరదు కాబట్టి దానివల్ల మనకి ఏమైనా దుష్పరిణామాలు రాకుండా, అంటే ఆ వచ్చేటటువంటి ఫలాన్ని కొంతవరకైనా తగ్గించుకోవడానికి చేసే సమయంలోనే కొంత ఎక్కువగా చేయడం, ఎక్కువ జపము దాన్ని ఏదో ఎక్కువగా చేసుకోవడం మొదలైనటువంటి వాటిని అంటే అనివార్యంగా వదలాల్సి, అంటే ఇదేదో నేను ఏదో కొత్తగా ఏదో మార్గం చెప్పడం కాదు, అనివార్యంగా ఉన్న వాళ్ళకి ఇలా అని చెప్తున్నాం. అయితే ఇలా అవకాశం ఉన్నవాళ్ళు కూడా అయితే మనం కూడా ఇట్లాగే మార్చేసుకుందామని అట్లా మార్చడానికి వీల్లేదు. అది అనివార్యమైనటువంటి స్థితిలో ఇది అని ఆ రకంగా చేసుకోవచ్చు.